గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వాళ్ళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో షూట్ అయితే మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ముందు హైలైట్స్ చెప్తాను. సోనియా పాచిక పారింది. సోనియా ఏమనుకుంటుందో అలానే చేస్తున్నారు కంటెస్టెంట్స్. పృథ్వీ స్మార్ట్, నిఖిల్ రాంగ్ ట్రాక్, యష్మి లాస్ట్ డెసిషన్ సూపరు, ఇక కిర్రాక్ చీఫ్. ఇది టాపిక్. ఫస్ట్ సోనియా పాచిక ఏంటి, ఎందుకు పారింది అంటే, సోనియా ఏం కోరుకుంటుంది తెలుసా? మొత్తానికి హౌస్ మొత్తం ఒకవైపు ఉండాలి, నేను ఒక్కదాన్నే వైపు ఉండాలి. హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా మీద నెగిటివ్ ఉండాలి, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా గురించి మాట్లాడుకోవాలి, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాకు ఆపోజిట్గా ఉండాలి, నేను ఒక్కదాని ఒకవైపు ఉండాలి. సేమ్ అట్లానే జరుగుతుంది ఇప్పుడు. వాస్తవంగా చెప్పాలంటే మొత్తం సోనియా ఏం అనుకుంటుందో, ఎలా కావాలని కోరుకుంటుందో, తను ఎలా ప్రొట్రే అవ్వాలనుకుందో బయట హౌస్ లోపల అలానే జరుగుతుంది అన్నమాట. అందరూ మొత్తం వైపు పడ్డారు సార్. ఇప్పుడు ఎందుకు నిఖిల్ వైపు రావట్లేదు? కారణం ఎవరు? సోనియా. సో సోనియాకి నిఖిల్కి ఆల్రెడీగా గొడవ వచ్చింది నిన్న విషయంలో. సోనియా నా హార్ట్ బ్రేక్ చేసామంది, నువ్వు ఇది యష్మి ఆ ఒక పాయింట్ ఏదో అంటే ఆ ఒక్క పాయింటే పట్టుకున్నావు, నన్ను అమ్మాయి చాలా అంది, మొన్న అంది ఇది అంది, నువ్వు కనీసం అదేం ఆలోచించకుండా వెళ్ళేసి ముందు అమ్మాయితో మాట్లాడామన్న విషయం కూడా ఏం కాదు, కానీ నువ్వు నా హార్ట్ బ్రేక్ చేసావు, నువ్వు అసలు అదే ఎందుకు నమ్మావు, ఇది ఎందుకు నమ్మలేదు అని అక్కడ మరి ఉన్నప్పుడు మరి సోనియా మరి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళకుండా వేరే క్లాన్లోకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళదు. అమ్మాయి తెలుసు నిఖిల్ క్లాన్ లోకి వస్తే వీళ్ళు ఎవరు రారని. వీళ్ళందరూ ఎందుకు రాలేదు ఉత్తర వైపుకి? సోనియా అంటే సోనియానే కారణం. నిఖిల్ తో ప్రాబ్లం లేదు, పృథ్వీతో ప్రాబ్లం లేదు, నిఖిల్ తో కూడా ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అంటే సోనియా వల్ల వచ్చింది. అంతే. అంత హౌస్ మొత్తం ఇప్పుడు సోనియాకి ఆపోజిట్. సోనియా రైట్ కి ఇదే కోరుకుంటుంది, నో డౌట్. అలానే స్పై టీమ్కి ఐడియా ఉందా? ఎవరు? మన యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, వీళ్ళ ముగ్గురు ఒకవైపు, మిగతా టీం అంతా ఒకవైపు. హౌస్ అంతా అదొక స్ట్రాటజీ. అప్పట్లో సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు వీళ్ళు. వీళ్ళ ట్రాప్ లో వాళ్ళు పడ్డారు. నిజమైన తెలియగల వాళ్ళు అయితే అసలు వెళ్ళకూడదు, అట్లా రావాలా, ఇటు వచ్చి వీళ్ళ దగ్గర కూర్చోవాలా, వీళ్ళ టీంలోనే ఉండి ఆడాలా. అస్సలు అది అప్పుడు కంటెంట్ వెళ్ళదు. ఇప్పుడు ఏమవుతుంది? కంటెంట్ వెళ్ళింది. చిన్నగా చూసేవాడు ఏమనుకుంటాడు, వీళ్ళందరూ కలిసి ఆడుతున్నారు, వాళ్ళిద్దరిని అమ్మాయి ఒక్కదాన్ని ఇచ్చేస్తున్నారు, అసలు అమ్మాయి ఒక్కటే బ్రహ్మాండంగా స్ట్రాంగ్ గా ఉంది, ఇంతమంది అమ్మాయి మీద ఎగబడుతున్నారు. సేమ్ ఇప్పుడు నా నోట్తో ఏమొచ్చిందో అదే అనిపించుకోవడానికే గేమ్ ప్లాన్ అది. సింపుల్ గేమ్ ప్లాన్ అది. మీరు అనొచ్చు మీరు సోనియా ఫ్యాన్స్ అని. నేను ఎవరి ఫ్యాన్స్ కాదయ్యా, నాకు ఎవరు నచ్చరు కూడా ఈజీగా. కానీ చెప్తున్నాను, ఆట పరంగా చెప్తున్నాను అన్నమాట. ఇది వాస్తవా కాదు? వాస్తవమే మీరు చెప్పింది. యాక్చువల్ గా అమ్మాయి కూడా అదే కోరుకుంది. ఇవాళ నుంచి అది ఇంప్లిమెంట్ అయింది. ఎందుకంటే తను చెప్పి పృథ్వీ మేళ చేసి చూసావా, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి చూసా నా మీద అటాక్ చేస్తారు చూసావా అంటే అమ్మాయి కోరుకున్నది ఏంది? సేమ్ అదే జరుగుతుంది. కానీ ఈ రోజు వాళ్ళందరూ అటువైపు వెళ్ళిపోవడానికి కూడా నాకు నిజంగానే వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సిందని అనిపించింది. కానీ ఇంకోవైపు ఏమనిపించింది అంటే వాళ్ళకి కావాల్సింది అదే అనుకోండి, వాళ్ళకి అర్థం కాకపోవడానికి ఏముంది దాంట్లో. కానీ వాళ్ళు ఏంటి, వీళ్ళందరూ ఎందుకు మానించి ఈ గ్రూప్ లో నుంచి వెళ్ళిపోతున్నారు, పక్కకి వెళ్తున్నారన్న ఆలోచన నిఖిల్కి ఎందుకు రావట్లేదు? వచ్చినా గానీ ఎందుకు తను ఇచ్చేసుకుంటున్నాడు, తన గేమ్ తను ఎందుకు పాడు చేసుకుంటున్నాడు అని అనిపించింది. నిఖిల్ పాడు చేసుకుంటున్నాడు అంటే నిఖిల్ గేమ్ బాగా ఆడుతున్నాడు. నిజం చెప్పండి, ఫిజికల్ టాస్క్ కానీ ఏదైనా సరే 100% కానీ ఎమోషనల్ గా చాలా ఇదవుతున్నాడు. కానీ నిఖిల్ నాకు అర్థం కానిది ఏంటంటే, నిన్న యష్మి కానీ లేకపోతే సోనియా కానీ ఇద్దరు ఫైట్ చేసుకున్నారు, ఎమోషనల్ అయ్యారు. అసలు అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, అట్లా ఎలా అనిద్ది అని చెప్పేసి కానీ పాపం చాలా ఎమోషనల్ అయింది. ఈ అమ్మాయి కూడా మొత్తానికి ఇచ్చేసి నన్ను అన్నావు అని చెప్పేసి మొత్తంగా అయిపోయింది. కానీ నాకు అర్థం కాని విషయం, అసలు ఇద్దరు ఏం చేస్తున్నారు ఆ టైంలో? పృథ్వీ అను అలా కాదు, మధ్యలో రావాలా, స్టాండ్ తీసుకోవాలా, ఇద్దరిది తప్పు అని క్లియర్ గా చెప్పాలి. అక్కడ నువ్వు వెళ్ళేసి పృథ్వీతో ఏంద్రా ఈ అమ్మాయి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందా అని అంటావు. పృథ్వీ టక్కన వెళ్ళిపోయి ఆల్రెడీగా పృథ్వీకి నెగిటివ్ ఉంది. ఎందుకని నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, నన్ను బాటమ్ 2 లో ఉన్నా, నేను బాటమ్ 2 లో ఉండి కూడా అంటే ఆ పాయింట్ కాదు, కానీ ఉంది తన మనసులో. సోనియా కన్నా ఇవ్వాలి, నాకన్నా ఇవ్వాలి, ఫ్రెండ్షిప్ కోసం కదా అని వెళ్ళేసి అమ్మాయి చెప్పేశాడు. ఆ అమ్మాయి పట్టుకుంది, నువ్వు అంత మాట ఎందుకు అంటావు
నువ్వు ఎన్ని పట్టించుకోలేదా, నన్ను ఎన్ని పట్టించుకోలేదా? అసలు అవన్నీ కాదు, ఇద్దరితో మాట్లాడా. నువ్వేంటి తాపకి మమ్మల్ని ముందు పెట్టి ఆడిస్తున్నావు, ఆ అమ్మాయి ముందు చెబితే మేము ఆడతల్లా, మా ఆట మేము ఆడుతున్నాం అని ఎందుకు ఇద్దరు గొంతె తెరవలేదు? అలానే సోనియా దగ్గరికి వెళ్ళేసి అసలు మమ్మల్ని చూసేది ఏంది, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అసలు, ఇది తప్పు కదా అని ఆ అమ్మాయిని అడగాల. ఈ అమ్మాయికి ఏం చెప్పాలా, మా ఇద్దరిని ఎప్పటిలా వాడుకుంటుంది, మా ఇద్దరిని ముందు పెట్టి ఆడిస్తుంది, ఆ అమ్మాయి ఎవరు ఆడించడానికి, అసలు ఆట మేము ఆడుతున్నాం అని క్లియర్గా చెప్పాలా. ఇటు ఏం చెప్పకుండా ఈయనేమో స్మోకింగ్ రీజన్ లో ఆయనేమో అటు ఇటు తిరుగుతూ, అస్సలు నాకు నచ్చదు ఆ పాయింట్ అయితే. ఎందుకంటే అంత నేషనల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ పాస్ చేసి మీ ఇద్దరి గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, టాపిక్ మీ గురించి అయినప్పుడు నువ్వు కన్ఫర్మ్ గా స్టాండ్ తీసుకోవాలా. అక్కడ ఎవరినంటే ఏమయ్యిద్దా, ఏం జరిగిద్దా అన్న భయపడకూడదు. మగవాళ్ళం కదా, మన గురించి ఎన్నైనా గాసిప్స్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళ గురించి కాబట్టి అది అసలు వాళ్ళిద్దరికి బ్యాడ్, అది మీ వల్ల. నేను అదే అంటుంది, జనాలు ఏమనుకుంటారు, వీరిద్దరు గురించి జీలు కొట్టుకుంటున్నారు ఇంద్రబాబు అనుకుంటారు, కానీ మీకేం కాదు కదా. అసలు నీ గట్స్ నీ ఎందుకు మాట్లాడలేదు, వెళ్ళి నువ్వు చివరికి వెళ్ళేసి ఆ అమ్మాయితో మాట్లాడామని చెప్పేసి కొంచెం మళ్ళీ సారీ చెప్పడం ఈ అమ్మాయికి. అమ్మాయితో మాట్లాడినప్పుడు యశ్మితో మాట్లాడి నువ్వే కరెక్ట్, నువ్వే ఇది అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ నిఖిల్ బాటేసుకున్నాడు, అందరితో మంచిగా ఉండాలన్న విషయం కరెక్టే, అర్థం చేసుకుంటాం, కానీ స్టాండ్ తీసుకోవాలా. ఇద్దరిది తప్పు, ఈ టాపిక్ లో మీ ఇద్దరిది రాంగ్ అని ఇద్దరికి స్టాండ్ తీసుకున్నట్టయితే బాగుంటుంది అనిపించింది నాకైతే. అక్కడైతే నాకు నచ్చలే అసలు ఆ పాయింట్. వాళ్ళిద్దరు అనవసరంగా అంత రెచ్చిపోతారు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. వాళ్ళ గురించి హౌస్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి అదేనా అర్థమవుతుంది కదా, మీరు ఇట్లా అని చెప్పేసి అర్థం. కనీసం నైట్ ఎంతసేపు, నిన్న నైట్ చాలా సేపు మాట్లాడుకున్నారు ఇదే విషయం. పాయింట్ అప్పుడు సోనియా కూడా చాలా క్లియర్ గా, నేను ఇక్కడికి నాలా ఉండడానికి వచ్చాను, గుడ్ ఆర్ బ్యాడ్ నేనా ఉంటాను ఇక్కడ, ఏదో ఇది సోని ఇది పర్సనల్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు చాలా చెప్పింది అమ్మాయి, ఎవరితో సో నిఖిల్తో. నువ్వు నీలానే ఉండు, నువ్వు ఏమనుకుంటున్నావో అదే చేస్తున్నావు, బయట వాళ్ళు చూస్తారు, ఇంట్లో అది రాంగ్ స్టేట్మెంట్. నువ్వే ఫస్ట్ లో ఏమన్నావు, మా ఇంట్లో వాళ్ళు ఏం చూస్తారో అనుకొని అన్నావు. నీ ఇంట్లో వాళ్ళు ఏం చూసి నీకు ఎవరు లేరు చూసుకోవడానికి, మా ఇంట్లో వాళ్ళు నన్ను వాళ్ళు ఏమన్నావు, అసలు నాకు అది తప్పు. అసలు ఇంకోటి ఏంటంటే నువ్వులా ఉండు కరెక్టే, కానీ చాలా క్లియర్ గేమ్ ప్లాన్ అది. వీళ్ళందరూ అమ్మాయి ట్రాప్ లో పడ్డారు, నో డౌట్, అది తప్పు, అసలు నాకు అనిపించలేదు. అందరూ పొలోమల వైపుకి వెళ్ళకూడదు, బిగ్ బాస్ లో అసలు వెళ్ళకూడదు. అది ఎంత నెగిటివిటీ ఉన్నా రేపటి నుంచి చిన్నగా వాళ్ళ ఫ్యాన్స్ ఇదే చెప్తారన్నమాట, అందరు కలిసి అటాక్ చేస్తున్నారు, అందరూ ఒక ఎత్తు, సోనియా ఒక ఎత్తు, సోనియా అంత స్ట్రాంగ్ గా ఉంది. వాస్తవం అంత తప్పేం లేదు అంటే మాత్రం నాకైతే అదే అసలు అనిపించాల. అందరు మొత్తం పొలోమని వెళ్తారైంది, అదేం వెళ్తాం అసలు. ఇక నెక్స్ట్ యష్మి లాస్ట్ డెసిషన్ సూపర్, అసలు నాకు బాగా నచ్చింది. అంటే యాక్చువల్గా మనకి ఎపిసోడ్ లో చూపించలేదు, అది ఎవరు ఏ క్లాన్ లోకి వెళ్ళాలి అన్నది సేమ్ నాకు సార్ ముందు అభయ్కి నిఖిల్కి ఎలా అయితే జరిగిందో, మీరు ఎటువైపు వెళ్తారో అని అడుగుతారో, సేమ్ అదే డెసిషన్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ అలాగే అడుగుతారు. కానీ మళ్ళీ ప్రేరణని లాస్ట్ లో అడగటము, ప్రేరణ మళ్ళీ అదేంటి బిగ్ బాస్ అందరికి వాళ్ళని ఎంచుకునే హక్కు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వట్లేదు, కరెక్ట్ గా అడిగింది. అసలు నాకెందుకు ఆ హక్కు లేదు, మనీ కూడా ఈ ప్రాబ్లం వస్తే మనీ ఏమో ఎవరు స్వాపింగ్ చేసుకుంటే నువ్వు ఇల్లు అంటాడు బిగ్ బాస్. అక్కడ కిరాక్ సిద్ధ నేను నా కోసం వచ్చారు కదా, నేను స్వాప్ చేసుకోలేను సారీ అంటుంది, సరే మనీ వెళ్ళిపోతాడు. కానీ ప్రేరణ డైలాగ్ కొట్టేస్తుంది, నాకు అవకాశం ఇస్తావా లేదా అని. అప్పుడు యష్మి అటువైపు వెళ్ళిపోయి తన విషయం తను చెప్పిద్ది, తన వర్షం చెప్పి నేను ఎక్కడున్నా ఆట ఆడటానికే వచ్చాను, ఎక్కడున్నా నేను ఆట ఆడతాను, నేను ఎట్లా అయినా, కానీ నా వర్షం నేను చెప్తున్నాను, నేను వెళ్ళమన్నా కూడా నేను ఆ క్లాన్ లోకి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి అనేది. అలాగే మళ్ళీ నిఖిల్ క్లాన్ లోకి సూపర్, అసలు అది నిఖిల్ ప్లాన్ లోకి యష్మి వెళ్ళటం అన్నది చాలా చాలా హైలైట్. అసలుకి ఇక్కడ రెండు రకాలు జరగచ్చు రేపొద్దున. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ వల్ల అక్కడ టగ్ ఆఫ్ వార్ అని జరగాలి, లేదు ఇద్దరు కలిసిపోయి బ్రహ్మాండంగా మళ్ళీ కలిసి ఆటనే ఆడాలి. ఇది ఏం జరిగిద్దా, ఏం జరగబోతుందని ఆసక్తిగా చూస్తున్నాను. అంటే తెలివిగా వెళ్ళేసి నిఖిల్కి అలానే సోనియాకి మధ్య గ్యాప్ ఇంకొద్ది పెంచేసి తన ఇన్వాల్వ్మెంట్ క్లాన్ లో ఇన్వాల్వ్మెంట్ ని ఎట్లా కూడా చూపించడానికి యష్మి ట్రై చేయాలి, ఆధిపత్యం చూపించడానికి. అదొక గేమ్ ప్లాన్. లేదు మనం ఏదైతే జరిగింది సారీ అని చెప్పేసుకొని కలిసిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ లాగా కలిసి ఆడాలి, అదొక ప్లాన్. ఈ రెండిట్లో ఏ జరిగినా మంచిదే, కంటెంట్ ఇద్దరికి వస్తుంది, మనకు కూడా ఎంటర్టైన్మెంట్. కానీ ఈ అమ్మాయి తొందరగా ఇప్పుడు కొంచెం హాట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు కలవకపోవచ్చు, చూడాలి మరి నిఖిల్ ఎట్లా కలుపుతాడో, మరి ఎట్లా మాట వాళ్ళతో కలుపుతాడో, అర్థం నలిగిపోతాడు మరి చూడాలి. మొత్తం నిఖిల్ నలిగిపోయే బ్యాచ్ లానే ఉన్నాడు. నిఖిల్ గేమ్ లో బాగా ఆడుతున్నాడు కానీ కొన్ని బాండింగ్స్ దగ్గర, ఎమోషనల్ దగ్గర కొంత డల్ అయిపోతున్నాడు, రాంగ్ ట్రాక్ లోకి వెళ్తున్నాడా అని ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. ఇక కిర్రాక్ చీఫ్
కిరాక్ చిప్ సంగతి అంటే కిరాక్ సీత తను మాత్రం తను 100% ఇస్తుంది, ఎప్పుడు ఇస్తుంది, ఎక్కడ ఇస్తుంది, అన్ని చోట్ల ఇస్తుంది అనుకో. కాకపోతే తను ఎప్పుడు ఆ కోరిక అనమాట ఎట్లాగైనా గెలవాలి. కానీ తను గెలవాలనతో పాటు తనతో కూడా ప్రేరణని కూడా లాస్ట్ దాకా తీసుకురావాలి అన్న ఆలోచన కూడా అది నిజంగా ఎవరైనా సరే నాకు పోటీ ఈ అమ్మాయి అంటే పోటీ అంటే ఈ అమ్మాయి కూడా రేపు లాస్ట్ లో ఎవరైనా వచ్చి అమ్మాయి కూడా చెయ్యొచ్చు, అమ్మాయి నేనే ముందు తీసేయాలన్నప్పుడు అమ్మాయికి 2 అవకాశాలు వచ్చినప్పుడు ముందు ప్రేరణ అనేది తీసేయచ్చు. కానీ నన్ను తీరా నాకు ఎలా కోరుకుందో అమ్మాయి కూడా అదే కోరుకుంది. లాస్ట్ దాకా చివరి దాకా ట్రై చేస్తాము, ఎవరికి వచ్చినా కూడా హ్యాపీ అన్న ఆలోచనతో సీత ఎక్కువగా ఉంది. కానీ ఎవరికి వచ్చినా హ్యాపీ, తను కూడా కష్టపడింది, తను కూడా బాగా ఆడింది కదా అన్న ఆలోచన. అందరినీ ముందుగానే మాట్లాడుకుంది, కన్విన్స్ చేసుకుంది, ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ గా ఇంప్లిమెంట్ చేసుకుంది. అక్కడ ఓడిపోయిన వాళ్ళందరూ ఎవరెవరైతే చీఫ్ గా బయటకు వచ్చేసారో వాళ్ళందరినీ కొద్ది జాగ్రత్తగా మాట్లాడుకుంది, పర్ఫెక్ట్ ప్లాన్ కూడా సీత నుంచి ఇవ్వాలన్న ఆలోచనలో వచ్చేసారు. కానీ ఇక్కడ సీత ప్లానింగ్ నాకు చీఫ్ అవడం మూలంగా సీత వైపు వచ్చిన వాళ్ళందరూ ఏమంటారంటే వీళ్ళంతా బలంగా లేదు, వీళ్ళందరూ వైపు చేశారు, వాళ్ళ ముగ్గురు సూపర్ ఉన్నారు, అసలు వీళ్ళే వాడతారు, ఇది అంతా. కానీ ఇందులోనే లాజిక్ ఉన్నది. అప్పటికి సోనియా మాట అంటది, సేవ్ అయ్యే వాళ్ళందరూ మన వైపు ఉన్నారు, మొత్తం ఎలిమినేట్ బ్యాచ్ అంతా వైపు ఉన్నారని. సోనియా మనసులో కూడా టాప్ 3 మనమేరా, మొత్తం ట్రాష్ అంతా అటేరా అని చెప్పేసి కూడా అనుకుంటుంది మనసులో, నో డౌట్. సో కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే సీత పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇప్పుడు యువతల పక్క బలం ఉంది, నో డౌట్. ఆ బలాన్ని ఎదిరించాలి. ఆటోమేటిక్గా బలవంతుడి కన్నా బలాన్ని ఎదిరించే వాడికే ఎక్కువగా జనాలు సపోర్ట్ చేస్తారు. ఇది చాలా మినిమం సైకాలజీ. అవతల వాడు నాకు బలం ఉంది కదా అని విర్రవేగుతూ ఉన్నప్పుడు యువతల వైన ఉన్నవాడు బలం లేని వాడు వీరోచితంగా పోరాడి ఓడిపోయినా కూడా సపోర్ట్ వస్తుంది. రేపు అదే చేయబోతుంది అనమాట ఎవరు, కిరాక్ సీత గారు. సో సీత దాన్ని లీడ్ చేయడం అనేది తనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పక్కాగా తనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం తను ఎలా డీల్ చేయబోతుంది అన్నది. కానీ బాగానే డీల్ చేస్తుంది. అది ఏది ఎట్లా మాట్లాడాలి, ఏది ఎట్లా చేయాలి. ఎందుకంటే యువతల వైపు మాట్లాడే వాళ్ళందరూ యష్మి వైట్ వెళ్ళిపోయింది, బ్రహ్మాండంగా మాట్లాడింది, సోనియా మాట్లాడింది, ఇటుపక్క విష్ణు మాట్లాడతాడు, నిఖిల్, వీళ్ళందరికీ సమాధానం చెప్పగల కెపాసిటీ కనుక ఈ అమ్మాయి కనుక చేయగలిగితే అప్పుడు 4:1 రేషియోలో ఈ అమ్మాయి ఇమేజ్ పెరుగుతూ ఉంటది. కాబట్టి ఇవాళ చాలా వరకు వీళ్ళ వైపు అందరూ రావడం కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, కొంత అంటే డల్గా ఉన్నా వీళ్ళందరూ రాకూడదు, నాకు నచ్చలేదు అసలు అది. వీళ్ళందరూ అటు కూడా వెళ్ళాలి తెలివిగా, అదే ప్లానింగ్ అనమాట. మీరందరూ ఒక యాంటీగా వచ్చేస్తే చూసేవాడికి ఎలా అనిపిస్తుంది, వాళ్ళకే అడ్వాంటేజ్, వీళ్ళే వాళ్ళ ట్రాప్లో పడ్డారనిపిస్తుంది. అదే కనుక మీరందరూ అటువైపు వెళ్తే ఆటోమేటిక్గా సోనియా కంటెంట్ తగ్గించిన వాళ్ళు అవుతారు, ఎందుకంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా దానిలో ఆటోమేటిక్గా. అది తెలివిగా వాళ్ళ లక్షణం. అందుకే అంటాను ఎప్పుడు ట్రాప్లో పడకూడదు అని. ఇక్కడ ట్రాప్లో వీళ్ళందరూ పడ్డారనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేంటది, నైనికాను అలాగే ఎవరు సోనియా, వీళ్ళిద్దరు. నైనిక ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా కనెక్ట్ అయి ఉంటది, ఎందుకంటే సోనియా తన హగ్గింగ్ అవసరం నైనికాకి. కాబట్టి తనని ఎప్పుడు కూడా ఏదైనా బాధలో ఉన్నా కానీ తొందరగా హగ్ చేసుకుంటే. నైనిక మిగతా వాళ్ళందరూ ఎమోషనల్ గా వీక్, కానీ ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ ఎవరంటే సోనియాని. నువ్వెన్నన్ను అనుకో, ఆ అమ్మాయి ఫేస్ లో ఇంత కూడా ఎక్కడో చోట తప్ప చాలా ఇదిగా ఉంటుంది, బోల్డ్గా ఉంటుంది. ప్లస్ తనకు ఫీలింగ్ ఏంటంటే నా అవసరం వేరే వాళ్ళకు ఉంటుంది తప్ప వేరే వాళ్ళకి నా అవసరం ఉండదు. తను ఎప్పుడు స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటుంది, నా ప్రెజెన్స్ అవసరం నిఖిల్కి, నా సజెషన్ అవసరం పృథ్వీకి, సో ఇది అవసరం మనకి, ఇలా అనమాట. సో తను అంత స్ట్రాంగ్ గా ఫీల్ అవుతూ ఉంటది. ఇంకో విషయం కూడా చెప్తాను. సో పృథ్వీ అసలు ఎన్ని ట్రై చేస్తున్నారు ఎవరెవరు, కిరాక్ సీత గాని విష్ణు గాని. మనకు పృథ్వీ చాలా స్మార్ట్, అసలు ఇక్కడ మాట్లాడతాడు, అక్కడ ఆలోచన లేదు, ఇక్కడ నుంచి అడిగి డైరెక్ట్ చెప్పేస్తాడు. అవును నేను చెప్పేసా, అది కూడా మళ్ళీ దాక్కుని కాదు. అవును నేను అన్నాను అమ్మాయి ఎందుకు అంటే, ఎందుకు సోనియాకి ఆపోజిట్ ప్రశ్న అడిద్దాం మాట, పొద్దున అవసరం తేడా వస్తుంది సోనియాకి వేయాలి అని సచ్చినా వేడు. ఎందుకో తెలుసు, ఎందుకంటే ఈ అమ్మాయితో పాయింట్లో దిగితే మనం చాలా కష్టం. సో మనం ఈ అమ్మాయితో ఇలానే ఉండాలి అంతే. అటుపక్క అతనితో తెలియకుండానే నిఖిల్తో బాండింగ్ ఏర్పడింది. నిఖిల్ మీద ఒక డౌట్ ఎరైజ్ అయింది, ఎందుకు నైనికాకి ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేశాడు. తను అందరితో బాగుండాలనో లేకపోతే ఆ అమ్మాయికి అవసరమనో డల్గా ఉందనో ఒకటే క్లియర్ కట్, వాళ్ళిద్దరికి ఇచ్చినా వేసుకుంటారు, ఇవ్వకపోయినా వేసుకుంటారు. కొద్దో గొప్ప ఇద్దరికి ఇవ్వకుండా తక్కువ వేసుకుంటారు, అంటే తక్కువ వస్తాయి. వాళ్ళిద్దరికి కర్మగాలు ఇచ్చాడా అని ఒక రేంజ్ లో ఆడుకుంటారు. ఇదే తెలుసు నిఖిల్కి, అంతమించి ఇంకేం తెలియదు అక్కడ. కానీ నిఖిల్ కొద్దిగా డైలమాల్లో ఉన్నాడేమో అని అనిపిస్తుంది, కానీ ఏమోదో తెలియదు. కానీ
కొద్దిగా ఒకసారి సారీ చెప్తాడు, ఇది అంటాడు, మళ్ళీ కొంతసేపు అయితే అసలు నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదంటాడు. యష్మి దగ్గరికి వెళ్ళి విషయాన్ని నువ్వు నిజమే నేను మాట్లాడతాను, తనతో కంపల్సరీగా మాట్లాడతాను, నీకు కరెక్ట్ అనిపిస్తేనే మాట్లాడు, లేకపోతే నువ్వు నాతో అసలు మాట్లాడద్దు అన్న విషయం కూడా యష్మి డైరెక్ట్ అసలు అక్కడ కాదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడే స్టాండ్ తీసుకోవాలి. రెండే 2 డైలాగులు. యష్మిని ఓ డైలాగు, ఆ అమ్మాయి ఆడిచ్చేది మమ్మల్ని, ఆ అమ్మాయి వెనక మనం వెపన్లా వాడేది ఏంది, మేము పిల్లలమా, ఆమె చెప్తే మేము ఆడటానికి వచ్చామా, మేము అసలు అమ్మాయి చెబితే ఆడటం లేదు, మా ఆట మేము ఆడుతున్నాం, కథం అయిపోయింది. నువ్వు కూడా పృథ్వీ ఉన్నప్పుడు ఏం చేసావు, నీ క్లాన్లో ఉన్నప్పుడు వెనకాల ఉండి ఆడించావా, వెపన్లా వాడుకున్నావా అని చెప్పారు. ఇటు వచ్చేసి ఏం చేయాలి, ఏం మాట్లాడుతున్నావు సోనియా, తప్పు కదా ఇది, నన్ను మమ్మల్ని చూడటం ఏంది, ఏం ప్రొటెక్ట్ చేస్తున్నావు, తప్పు కదా ఈ స్టేట్మెంట్ అని అక్కడ కట్ చేసేయాలి. అంతే, కథం. 2 ముక్కలు అయిపోద్ది. అక్కడేమో వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు. వీళ్ళు మరి వీళ్ళేం ఫిజికల్ స్ట్రాంగ్ నాకు అర్థం కాల. అది తప్పు కదా అసలు, ఎందుకంటే మీ వల్ల వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు, మీకోసం వాళ్ళు కొట్టుకున్నట్టు ఉంది చండాలంగా. అది చాలా తప్పు కదా అసలు. అది ఈ అమ్మాయి ఇప్పుడు కోపంలో చాలా వచ్చేస్తే ఆటోమేటిక్ గా నువ్వు వాళ్ళని చూస్తున్నావంటే ఈ అమ్మాయి ఏమంది, మదర్ సిస్టర్ పట్టుకొని మదర్ సిస్టర్ అంటే ఎలా అనుకుంటారు, తప్పు కదా మేము మంచి అనుకోవాలా అంటే అవన్నీ నువ్వు కూడా అనిపించుకున్నావు, అన్ని మాటలు అనిపించుకున్నావు, నువ్వు అసలు అంటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు, అసలు అలాంటి పాయింట్స్ మీరు మా ఫ్యామిలీ చూస్తున్నారు, మా ఫ్యామిలీ అని అనుకుంటున్నారు అన్నప్పుడు అసలు పాయింట్సే తీయకూడదు. మీరు తీసేవే అలాంటి పాయింట్స్, మళ్ళీ మా ఫ్యామిలీ చూస్తున్నారు, మా వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు అనుకోవడం దేనికి. నెక్స్ట్ విష్ణు ఆట అసలు తగ్గిందేమో అనిపించింది. విష్ణు కంప్లీట్ అపోనెంట్ గా నిఖిల్ కి అను సోనియాకి వెళ్తుంది, అది తప్పు. నిఖిల్ అంటే విష్ణు అసలు వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. లేకపోతే ఏంటంటే అది ఇంకొక ఫన్ గా చూసేస్తారు, అంటే కాంపిటేటర్ గా చూడరు. కాంపిటేటర్ గా చూడాలంటే వాళ్ళకి తలబడి ఆడాలి అంతే తప్ప వాళ్ళకి ఆఫ్లైన్ లో వెనకాల కూర్చొని మాట్లాడకూడదు, అది ఎప్పుడూ తప్పది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా, తలపడాలా, వాళ్ళ అవసరం వాళ్ళ టీంలో ఉండాలా, అంతే తప్ప అపోనెంట్కి ఒక బ్యాచ్ని తయారు చేయకూడదు. తన వల్ల తన ఆట కోల్పోతుంది అనమాట. సో అలానే ప్లస్ నిఖిల్ మీద ఉన్న కోపాన్ని, నిఖిల్ అంటే ఇష్టం కానీ సోనియా ఉందని కోపం, పృథ్వీ అంటే మళ్ళీ ప్రాపర్ మళ్ళీ బాగానే ఉంటుంది ఒక సోనియాతోనే. ఇది 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 కరెక్ట్ కాదనమాట. సో ఏదైనా ఒక డెసిషన్ మేకర్ అంతే, నువ్వు నీకంటూ ఒక స్ట్రాంగ్ ఎబిలిటీ ఉండాలి. ఇప్పుడు నీకేమవుతుంది, పృథ్వీలోనూ లోపాలు ఉంటాయి కానీ నీకున్న ప్రొసెసివ్నెస్ మీద నువ్వు చెప్పలేకపోతున్నావు. నిఖిల్లోనూ లోపాలు ఉంటాయి, ప్రొసెసివ్ చెప్పలేవు, కానీ ఓన్లీ సోనియాతోనే ప్రాబ్లం. అది కూడా ఏంది, సోనియా వాళ్ళతో కలిసి ఉంటుందనా. సో ఈ టైప్ ఆఫ్ ట్రాక్ లోకి రాకూడదు, అస్సలు రాకూడదు. తను ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఉంటూ తను ఇండివిజువల్ గేమే ఆడాలి. ఈ మిగతా పంచాయతీ అంతా పట్టించుకుందా అనవసరంగా డల్ అయిపోతుంది అని నాకు అనిపించింది. కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి జరుగుతున్న ఈ 3 weeks లో కూడా ఇంతవరకు ఇంకా ఓపెన్ అవ్వలేదానో, లేకపోతే ఇంకా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలి, ఇదే గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంది నాకైతే. దీని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి వీళ్ళందరూ ప్లాన్ అవుతారు, పాపం వీళ్ళందరూ కలిసే ఆడాలి. కానీ వీళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారు కదా, వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓన్లీ 5 members ఉంటారు మాక్సిమం. 5 వాళ్ళు కూడా 8 members వస్తారు అనుకుంటున్నాను నేను. అంత సీల్ వెళ్ళాడు, అది ఇంకా చీని చాట అంతే చాప అంటే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతారు కదా ఒకళ్ళు కన్ఫర్మ్ గా. ఇంకో వీక్ ఆపేసాడు అనుకో కథం, అప్పుడు 8 members తీసుకురావచ్చు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కొంత కన్ఫ్యూజన్ మోడ్ లోనే బిగ్ బాస్ వెళ్తుందని చెప్పుకోవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కనుక మంచి లాభం వాళ్ళకి ఈసారి వచ్చే వాళ్ళకి. వాళ్ళు కరెక్ట్ గా ఆడితే అంటే నిఖిల్ కి టగ్ ఆఫ్ వార్ రావాలి. నిఖిల్ టగ్ ఆఫ్ వార్ వస్తే ఆటోమేటిక్ నిఖిల్ ఆట మొదలు పెట్టేస్తాడు. సో పృథ్వీ ఆట కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక వీళ్ళ గొడవ ఈ లేడీస్ పంచాయతీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అది కామన్ గా. అటు నుంచి వచ్చే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వీళ్ళలో కూడా మంచి ఇది వస్తుంది. చూద్దాం. నబీల్ కూడా కొంత నబీల్ ని గట్టిగా టార్గెట్ చేసినట్టుగా ఉంది సోనియా. అంటే ఆల్రెడీ నిన్నటి భయపడింది. కానీ నువ్వు క్యారెక్టర్ దీంట్లో కూడా అదే మాట్లాడింది అమ్మాయి, నువ్వు కరెక్ట్ కాదు అసలు. అబ్బాయి హ్యూమన్ బీయింగ్ గా ఏం చేశాడో నాకు అవ్వట్లేదు. అందరితో మాట్లాడతాడు అబ్బాయి. ఈ అమ్మాయి అంటేనే అబ్బాయికి అసలు ఫేక్ గా అనిపిస్తావు నువ్వు నాకు. సో అక్కడ మొత్తానికి నబీల్ ఏమో కొంత బాధపడ్డాడు, ఏందని మాట్లాడుతుంది అమ్మాయి అసలు స్నేక్ లాగా ఉంది అని చెప్పేసి కూడా పగబట్టినట్టు చేస్తుంది అని కొంత ఫీల్ అయ్యాడు. కన్నా ఆట నేను ఆడతాను అని చెప్పేసి. ఇక్కడ చాలా సింపుల్, నేను మీకు మొన్న చెప్పింది కూడా కొంతమంది అర్థం కాలేదు. నబీల్కి ఫ్యాన్స్ పెంచిన సోనియా. ఈ రోజు మీరు ఓటింగ్ లో చూసుకోండి, ఎవరికి ఓటింగ్ పడుతుందో చూసుకోండి. నబీల్కి ఓటింగ్ బ్రహ్మాండంగా పడుతుంది. అంటే నబీల్ మీద ఇష్టంతో పడుతుందా, ఎవరి మీద కోపంతో పడుతుంది? మరి ఇటు పక్క ఓం ఆదిత్య కూడా ఓట్లు వేస్తున్నారు, ఎవరి మీద కోపంతో పడుతుంది? ఇప్పుడు చెప్పండి, నబీల్ ని హీరో చేసింది ఎవరు ఇక్కడ? సోనియా. ఇప్పుడు అదే సోనియాని హీరో చేస్తుంది మళ్ళీ ఎవరు? వీళ్ళు కంటెస్టెంట్స్ అందరు. బిగ్ బాస్ లో చాలా గుర్తు పెట్టుకోవాలి సక్సెస్ మంత్ర ఏందా అంటే, మనము హీరో అవ్వకపోయినా పర్లేదు
కానీ మన వల్ల ఇంకోటి హీరో అవ్వకూడదు. మనకి కంటెంట్ రాకపోయినా పర్లేదు కానీ మన వల్ల ఇంకోటి కంటెంట్ మాత్రం ఇవ్వకూడదు. మెనీ టు వన్ అనేది ఎప్పుడు బిగ్ బాస్ లో సక్సెస్ మంత్ర. సో అది గుర్తుపెట్టుకోవాలి. నబీల్ కదా ఎంజాయ్ చేస్తున్నాడు, ఓకే ఓట్లు పడుతున్నాయి, కానీ నబీల్ దాన్ని ఇంకొద్దిగా అంటే నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు డల్ అవ్వకూడదు, అలా రిటర్న్ ఇచ్చేసేయాలి. సో ఎంత అప్పుడు అతను ఎంత స్ట్రాంగ్ గా చెప్తుందో అంతే స్ట్రాంగ్ ఇవ్వాలి, కంగారు పడకూడదు. అమ్మాయి చేసే సింపుల్ టెక్నిక్ అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దీని తర్వాత నుంచి కూడా ఇంకా వస్తుంది. మీ అమ్మాయి ఇలా టక్కటగా మాట్లాడదో మనం ఎట్లా మాట్లాడాలి అన్న ఆలోచన కంపల్సరీగా వస్తుంది, అందరికీ వస్తుంది, అందరు నేర్చుకుంటారు. మణికంఠాన్ని మోసం చేసిన ఓమాదిత్య, మణికంఠ చీప్ అవుదామని ఎంతో కళ్ళగన్నాడు. ఓమాదిత్యనేమో ఎందుకు ఆడాడో తెలియదు, దానికి తీసుకున్నాడు. తీసుకున్నావు ఆ నామినేషన్ లో ఫీల్ అయ్యారేమో అని చెప్పేసి పృథ్వీకి ఇచ్చాడు. పృథ్వీ తీసుకెళ్ళిన ఆయన ఉద్దేశం ఏంటంటే మన క్లాన్ లో కూడా ఓ చీఫ్ బాగా బలమైన చీఫ్ రావాలి, మేము అన్ని గెలవాలి అన్న ఆలోచనతో. కరెక్టే, అది కరెక్టే, కానీ అంత ఈజీగా ఎందుకు వస్తాడు పృథ్వీ వాళ్ళ వదిలి రాడు. పృథ్వీ వాళ్ళ వదిలి వస్తే పృథ్వీకి తెలుసు ఆట ఎలా ఉండదు, పృథ్వీకి చుక్కలు చూపిస్తాడు మళ్ళీ డైలాగ్. కాబట్టి అనవసరంగా అక్కడికి వెళ్ళేసి మణికంఠని వేశాడు. తర్వాత మణికంఠ, యష్మి వీళ్ళందరూ కలిసి ఇక్కడ హైలైట్ ఏంటంటే హ్యామర్ తీసుకుంటుంది విష్ణు నిఖిల్ దగ్గర. ఎంతమంది పోటీ పడతారంటే మణి, నబీలు, యష్మి, విష్ణు లాగేస్తుంది మొత్తానికి కష్టపడి. సోనియాని కాపాడతారేమో అక్కడ ఆ టైంలో అని చెప్పేసి. సో అలా జరిగిందండి ఇవాళ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఈ క్లాన్స్ ఏదైతే విడిపోయారో రెండు విధాలుగా ఆ క్లాన్స్ బాగున్నాయా, మీకు ఏమనిపించింది, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.